మీకు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం చాలా హైట్లో ఉన్నదో, పీక్లో, చాలామంది కాంగ్రెస్ మీ తోటి చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు ఆ రోజు. తెలంగాణకి కావాలి అనేటువంటి దీని మీద ఈవెన్ పార్టీ లైన్ని ధిక్కరించారు, విప్పుని కూడా ధిక్కరించారు, రాజీనామాలు చేశారు, పార్లమెంట్ హౌస్ ముందు ధర్నాలు చేశారు. కానీ మీరొక్కరు మాత్రం అంటే తెలంగాణకు అనుకూలంగా రాజీనామా చేయకుండా ఉండిపోయారు. దానివల్ల తెలంగాణ ప్రజల్లో మీ పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది కూడా ఉంది. బహుశా అదే రీజన్ అయి ఉండొచ్చు అంటారా? అది రీజన్ ఏం కాదు, దానికి రీజన్ ఏం లేదు. ఇప్పుడు అట్లా అంటే నేను మంత్రిగా కూడా అయిపోయినా కదా, అప్పటికే కేంద్ర మంత్రి అయిపోయినా, ముఖ్యమంత్రి కావడం పెద్ద పని కాకుండే. ఆమె అనుకుంటే ఇచ్చేస్తుంది. కానీ ఇది లాస్ట్లో వచ్చింది కాబట్టి ఇది ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అంతే. ఆయన సోనియా గాంధీ గారిని బ్లాక్మెయిల్ చేశారు అంతే కదా. ఆయనకి ఇష్టమే అందరం రాజీనామా చేసిపోతాం అన్నట్లు చెప్పినందుకు సరే ప్రెసిడెంట్ రూల్కైనా పోతా, ప్రెసిడెంట్ రూల్కి అయితే ఒప్పుకుంటున్నారు కదా అనేసి పోయింది. అంతేగాని ఇప్పుడు రాజీనామా నేను చేయలేదు అనే దానికి కూడా కారణాలు ఉన్నాయి. రాజీనామాలు ఎవరు చేసిండ్రు? రాజీనామాలు వాళ్ళు స్పీకర్కు రాసిచ్చారు అందరు, అంటే ఫార్మేట్లో. ప్రజలందరూ ఏదో ఒక గ్రూప్ అడిగినరు రాజీనామా చేయవలసిందే అని, అంటే చిత్తు కాగితం మీద కూడా రాజీనామాలు చేసిన ఎంపీలు ఉన్నారు మా దగ్గర. ఓకే రాజీనామా చేసేసిన పో, మీడియాలో వచ్చేసింది రాజీనామా చేసిండు. అంటే కరెక్ట్ ఫార్మేట్లో ఇవ్వలేదంటారా? ఫార్మాట్లలో ఇవ్వలేదు, యాక్సెప్ట్ చేయించుకోలేదు. ప్లస్ రాజీనామా చేసినోడు పార్లమెంట్కి ఎందుకు పోతాడు? అక్కడైతే ఉద్యమం చేస్తూనే ఉన్నాం కదా, మెట్ల దగ్గర కూర్చున్నారు, లోపల పోతున్నారు, తెలంగాణ కావాల్సింది అంటారు. అందరం కలెక్టివ్గానే ఫైట్ చేసినాం. కానీ నేను ఎందుకు చేయలేదంటే, సపోజ్ నేను రాజీనామా చేస్తే తెలంగాణ అంశము ఒకవేళ పార్లమెంట్లో వచ్చినప్పుడు తెలంగాణ విషయంలో మాట్లాడేవాళ్ళు ఎవడు? తెలంగాణ కావాలని బల్లగుద్ది చెప్పేవాడు కూడా తెలంగాణ ప్రజల తరఫు నుండి. తెలంగాణ ప్రజలే కాదు, ఈవెన్ సీమాంధ్ర ప్రజలు కూడా ఇష్టపడే విధంగా మాట్లాడి అర్థం చేసుకునే విధంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి, అందరికీ నచ్చ చెప్పాలి. ఇది ఆంధ్ర తెలంగాణ వాళ్ళే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ఎంపీలకు అందరికీ, ఆల్ పొలిటికల్ పార్టీస్కి కూడా ఒక వివరణ ఇచ్చే విధంగా. నేనే లేకపోయిందంటే అసలు తెలంగాణ అంశం లేదు పార్లమెంట్లో. కాబట్టి ఆ రోజు నేను రాజీనామా చేయకుండా. అండ్ అన్నిటికంటే మించి ఆమె లాయలిస్ట్. రాజీనామా చేసిన అంటే సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా పోయినట్లే. షీఈ్ మై గురు, పొలిటికల్ గురు, గాడ్ ఫాదర్. నా హైకమాండ్ అంతా ఆమె. ప్రజల కంటే కూడా ఆమె ఎక్కువ ఉంటారా మీకు? ప్రజలు కావాల్సింది, ప్రజలకు తెలంగాణ కావాలి. తెలంగాణ వస్తుంది అన్న సంగతి నాకు తెలుసు కదా, తెలంగాణ ఇస్తారు సోనియా గాంధీ గారు అన్న సంగతి నాకు తెలుసు కదా. మిగతా వాళ్ళకి తెలియదు అంటారు. మిగతా వాళ్ళకు బహుశా వాళ్ళు ఆమెను నమ్మలేకపోయినరు, లేకపోతే వాళ్ళతో చర్చించదు. నాకు ఉన్న సాన్నిహిత్యము, నాకు తెలిసినవి అంతేందుకు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా అయ్యిండు వెంకయ్యనాయుడు గారు. పాపం ఆయన కూడా ఢిల్లీలో అనేక సార్లు కలుస్తుండే నాకు, ఎయిర్పోర్ట్లో అక్కడ. ఏంటి సత్యనారాయణ గారు ఎట్టున్నారు, ఏమంటుంది మీ అమ్మగారు అంటుండే నన్ను, ఇస్తుందా తెలంగాణ అంటుండే. ఆయనకు కూడా నమ్మకం లేదు. మరి అట్లా చాలామంది, దత్తాత్రేయ గారు అడుగుతుంటారు, విద్యాసాగర్ రావు గారు అడుగుతురు అక్కడికి వచ్చి పార్లమెంట్. మీరు క్లోజ్ కాబట్టి ఈయనకు తెలిసేమో, అందుకే వస్తుంది తెలంగాణ, అమ్మగారు ఇస్తుంది అని చెప్తుంటే కదా. పుట్టినరోజు బహుమానాన్ని కూడా నేనే కదా, అమ్మగారిది 9th December 2009లో ఆమె పుట్టినరోజు నాడు నేను బహుమానం కింద ప్రకటించిన. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రూపంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రూపంలో సోనియా గాంధీ గారు తమ పుట్టినరోజు బహుమానం ఇస్తుంది, ఈరోజే వస్తుంది ప్రకటన అని చెప్పిన కూడా. మరి ఇట్లాంటివన్నీ నేను చేసిన, నాకు తెలుసు తెలంగాణ వస్తుందని. కానీ నేను రాజీనామా చేయవలసి ఏం సత్యనారాయణ, నీకు అన్నీ తెలుసు కదా, నేను ఇస్తూనే అంటున్నా కదా, నువ్వెందుకు రాజీనామా చేసినావు అని అడుగుతారు కదా. అప్పుడు నాకు జవాబు ఏంటి? ఒకటి. రెండోది, సీమాంధ్రులందరూ తెలంగాణ ఇచ్చడానికి వీల్లేదు అని పోరాడతారు. వాళ్ళ స్పీచెస్లో కూడా అదే మాట్లాడతారు. కాబట్టి దాన్ని అడ్డుకునేటోళ్ళు కావాలి. అక్కడ మొత్తం ఆల్ ఇండియాలో ఉన్న పార్లమెంట్ మెంబర్లకు, పొలిటికల్ పార్టీస్కు మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి నాలాంటి వాడు పార్లమెంట్లో లేకపోతే. కాబట్టి కరెక్ట్ వివరణ ఇవ్వాలనేసి మొత్తం తెలంగాణ ప్రజల తరఫు నుండి ధారాళంగా మాట్లాడిన, వివరణ ఇచ్చిన, అందరినీ కన్విన్స్ చేసిన. తెలంగాణ ఈజ్ మై బర్త్ రైట్, వీల్ హ్యావ్ ఇట్ అన్నట్టు. యాజ్ బాలగంగాధర్ తిలక్ హ్యాస్ సెడ్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, వీల్ హ్యావ్ ఇట్ ఎట్లా అన్నాడో నేను అన్నా, తెలంగాణ ఈజ్ అవర్ రైట్, వీల్ హ్యావ్ ఇట్. క్రియేషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇమ్మినెంట్. సోనియా గాంధీ గారు ప్రామిస్ చేసింది కాబట్టి ఇస్తుంది, వెనక్కి పోయే సవాలే లేదు.
ఎందుకు ఇవన్నీ చెప్పగలుగుతున్నా, ఎందుకు రాజీనామా చేయకుండా ఇవన్నీ చెప్పినంటే ఇంకా ఇంకా బిడ్డలు చావొద్దని. అమాయకులంతా అయ్యో తెలంగాణ రాదేమో కదా అని చనిపోతూ పోయినరు, ఆత్మహత్యలు చేసుకుంటూ పోయినరు. ఎందుకంటే పాలిటీషియన్స్ వాళ్ళని మిస్లీడ్ చేస్తుండ్రు ఉద్యమంలో. కాబట్టి అట్లాంటివి జరగొద్దని నేను చేయలేదు. కాబట్టి నేను పార్లమెంట్లో కూడా గట్టిగా వాదించిన, అందరూ ఇష్టపడి